తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఇష్టారీతిని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. క్లీన్ చిట్ అంటే ఏంటో చంద్రబాబుని చూసి వైసీపీ నేర్చుకోవాలని అన్నారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా తిరుమల శ్రీవారికి చేసిన పాపాన్ని ప్రజలు మర్చిపోరని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. బుద్ధి జ్ఞానం లేకుండా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి కామెంట్స్ చేస్తే ప్రజలు అసలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటే అందరికీ కడుపులో మండింది, విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఎంతో సహనంతో ఎంతో క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర నుంచి వాళ్ళ ఆగడాలను భరిస్తున్నారు, వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు జారిపోయారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అంటే కొంచెం కూడా లేదా? అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే కల్తీ చేయగలిగిన గనులు మీరు. ఒక